ఏమ్రా భువన్? అరే భువన్, అరే భువన్, కళ్ళు తెరిసి కలలు కంటున్నావు అంటే ఎక్కడో పడ్డవురో. రే గదేం లేదు మామా. ఎవర్రా అమ్మాయి? వచ్చిన రోజు లవ్లో పడిపోయాను అన్నమాట. నైని చాలా మంచి పిల్లరా, జేర కోపం ఎక్కువ అంతే. ఇంతకు నువ్వు డిన్నర్ చేసినావా? లేదు మామా. లవ్లో ఉన్నప్పుడు అవేం తినాలనిపించదురా. రా బయటకు పోదాం. ఓకే రైట్ మామా. సార్ రమ్మంటున్నారండి. వస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, కూర్చోండి. నీ పేరేంటయ్యా? భువన్ సార్. భువన్ అంటే తెలుగు పేరే కదా, తెలుగువాడివే కదా, నువ్వు భారతదేశంలో పుట్టావు కదా. అవును సార్, భారతదేశంలోని పల్లెటూరులో పుట్టినా సార్. కదా, అట్లాంటప్పుడు గుడ్ మార్నింగ్ ఎందుకయ్యా? స్వచ్ఛమైన తెలుగులో నమస్కారం అంటే ఎంత బాగుంటుందయ్యా. సారీ సార్. మళ్ళీ ఇదిగో మళ్ళీ సారీ అంటావు. క్షమించండి అనాల. అయినా కూడా నువ్వు క్షమించేంత తప్పేం చేయలేదు. ప్రస్తుతానికి అది అంత అవసరం లేదులే. నీకు అనుమానంగా ఉంది కదూ నేను వేరే ఆఫీస్కి వచ్చినానని? అదేం లేదు, మన ఆఫీస్కే వచ్చావు. మనం చేసే పని ఇంగ్లీషుడిదే అయినా చేసేది భారతదేశంలోనే. అందువలన మన స్వచ్ఛమైన భాష తెలుగు, తెలుగులోనే మాట్లాడుకుందాం, సరేనా? ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. దానయ్య గారు, సార్ భువన్ని తీసుకెళ్ళి ఆయన పనిచేసే చోటు చూపించండి. ఓకే సార్, అలాగే. మీరు రండి సార్. రండి సార్. హలో బ్రదర్, నీ దెబ్బకి సిస్టమ్ హీట్ ఎక్కి పగిలిపోయేలా ఉంది. సిస్టమ్కి కొంచెం రెస్ట్ ఇద్దామా? హాయ్, దిస్ ఈజ్ బాబు. హాయ్. మహేష్ బాబు ఏం కాదు. నువ్వు వచ్చావా నా గాలి తీయడానికి? హాయ్ బ్రో, దిస్ ఈజ్ కౌశిక్. హాయ్. మన కొలీగ్ వంశీ అందరినీ ఆట పట్టిస్తుంటాడు. ఆట పట్టించడానికి ఏముంది బ్రో, ఉన్నదేగా. అతని పేరు సోంబాబు, కానీ అందరికీ బాబు అని చెప్తాడు. చంద్రబాబు, మహేష్ బాబు లెక్క. అవన్నీ పట్టించుకోకండి, వీడు ఇంతేలే బ్రో. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? ఐఎమ్ భువన్. ఓకే బ్రో, టీ బ్రేక్ తీసుకుందామా? షూర్. టీ తాగుతూ మాట్లాడదాం. షూర్. పద బ్రో. హే నైని, హాయ్. ఇలా వచ్చి కూర్చో. నువ్వా? ఏంటి మీ ఇద్దరికి ఇంత ముందే పరిచయం ఉందా? తెలుసు, మా నైబర్. నిన్ననే అనుకోకుండా పరిచయం అయ్యాడు. ఓ, టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అవుద్దా అనుకోలేదు. అనుకోకుండా నైబర్ అవ్వడం, అనుకోకుండా కలుసుకోవడం, అనుకోకుండా ఒకటే ఆఫీస్ అవ్వడం, అనుకోకుండా ఇంకా ఏమేం జరుగుతాయో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అలాంటిదేం లేదు. వెయిట్ చేద్దాం, ముందు ముందు ఏం జరుగుతుందో. హాయ్ భువన్. హాయ్. సిద్ధు లేడా? సిద్ధు ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళిండు. ఏమైనా హెల్ప్ కావాలా? హెల్పే కానీ మొన్నట్లాంటిది కాదు. ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, నాన్నగారికి హెల్త్ బాగాలేదు, కొంచెం నైనిని చూస్తూ ఉండండి. అయ్యో పర్లేదు. ఓకే. ఓకే భువన్, బాయ్. బాయ్.
నా శవాన్ని పాతి పెట్టి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా? నన్ను చంపొద్దు, వద్దు, 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 నన్ను చంపొద్దు, ప్లీజ్. చూసింది చాలు, రా ఎక్కు. ఆ, హేయ్, ఓ, హేయ్, చేతి. ఛే, హాయ్. హాయ్. హే, మెల్లిగా. ఓకే, బాయ్. See you. Yeah. చెప్పమ్మా. ఏం చేస్తున్నావయ్యా? ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినా అమ్మా. నౌకర్ ఎట్లుందయ్యా? బాగుందమ్మా. ఆఫీస్ లో కూడా అందరు దోస్తులు అయిపోయారు. రూమ్ గిట్లంతా మంచిగుందా? సిద్ధుగాని రూమ్ లో ఉంటున్నామా, మంచిగా ఉంది. బాపెట్లుండమ్మా. బానే ఉన్నారు. తిన్నావా నాయనా? తినాలమ్మా, సిద్ధుగాని కోసం చూస్తున్నా. గదే మొన్న నౌకర్ పోయేటప్పుడు మాట ఇచ్చినావు కదా, గా పెళ్లి గురించి కొంచెం మాట్లాడదామని చేసినా నాయనా. గప్పుడేంది, మొన్ననేగామా నౌకర్ వచ్చింది. గట్ల కాదు నాయనా, వయసు వచ్చిన బిడ్డకి పెళ్లి ముచ్చట కూడా అయితే చూసి ఆనందించాలని ఏ తల్లిదండ్రులకు ఉండదు. సరే, నేను గిట్ట ఒక విషయం చెప్పాలమ్మా. గట్లయితే రేపు ఒకసారి రా బిడ్డ, ఇంటికాడ అయ్యతో ముచ్చటిద్దాం. సరే, వస్తాలే. సరే నాయనా, ఉంటా బిడ్డ. ఓకే అమ్మా.